కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇటు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ తెలుసుకుందామనే తత్వం తక్కువ, అంతా మాకు తెలుసనే తత్వం కూడా పెరిగిపోతుంది. ఇది మంచిది కాదు. నేను రాష్ట్రపతి గాను ఉపరాష్ట్రపతి గాను ఉషాపతిగానే ఉంటాను, అదే నాకు సంతోషం అని చెప్పాను. మా ఆవిడ పేరు ఉషమ్మ. ఏం చెప్పాడంటే ఏం లేదు ఉషమ్మ, 2019 అయిపోయిన తర్వాత 2020 జనవరిన రెడీగా ఉండు, సామాను సర్దుకొని మన ఊరికి వెళ్ళిపోవాలి, మనం అక్కడికి వెళ్ళి సమాజ సేవ చేయాలని చెప్పాడు. నేను రాజకీయాల్లోకి వచ్చాను, సాధారణ నేపథ్యం నుంచి వచ్చాను. ఇప్పుడు రాజకీయాల్లో లేననుకోండి, అది వేరే విషయం. గ్రామీణ కుటుంబం నుంచి వచ్చాను. మా తాతలు ముత్తాతలు మా తల్లిదండ్రులు ఎవరు రాజకీయాల్లో లేరు, వారసత్వం లేదు, కేవలం జవసత్వంతోనే ఈ స్థాయి వరకు వచ్చాను. ఎందుకంటే ఎప్పుడూ తెలుసుకుందామనే జిజ్ఞాస. నేను అసెంబ్లీకి వస్తే 52లో 57లో 62లో అప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకులు తరిమిన నాగిరెడ్డి ఏం చెప్పాడు, తెన్నేటి విశ్వనాథం గారు ఏం చెప్పారు, గౌతు లచ్చన్న గారు ఏం చెప్పారు, ఏ శ్రీరాములు ఏం చెప్పాడు, పెదలమర్రి వెంకటేశ్వర ఏం చెప్పాడు అని లైబ్రరీకి వెళ్ళి చదివేవాడిని, ఆకలింపు చేసుకునేవాడిని. అసెంబ్లీలో ఉన్నప్పుడు ఉదయం 8 గంటలకు వెళ్తే 1 గంట వరకు బయటకు వచ్చేవాడిని కాదు. ఆనాటి ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య, లేకపోతే చెన్నమనేని రాజేశ్వరరావు, ఇంకా అనేక మంది వాళ్ళు మాట్లాడుతున్న తీరు వాటిని గమనించేవాడిని. వాటిని నా శైలిలో నా బాణిలో నేను ఆ తర్వాత నా ప్రసంగాల ద్వారా జనానికి కొంత సందేశం అందించేదాం కోసం ప్రయత్నం చేసేవాడిని. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా నేను ఒక రెండు సార్లు అసెంబ్లీలో, ఒక 4 సార్లు పార్లమెంట్లో ఉన్నాను. ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో కూడా భూపేష్ గుప్తా ఏం చెప్పాడు, హిరేన్ ముఖర్జీ ఏం చెప్పాడు, ఇంద్రజిత్ గుప్తా ఏం చెప్పాడు, వాజ్పేయి గారు ఏం చెప్పారు, నాజ్పాయ్ గారు ఏం చెప్పాడు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏం మాట్లాడాడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ప్రసంగాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చదివేవాడిని, లైబ్రరీలో చూసేవాడిని. కానీ ఇవాళ దురదృష్టం ఏంటంటే ఇటు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ తెలుసుకుందామనే తత్వం తక్కువ, అంతా మాకు తెలుసనే తత్వం కూడా పెరిగిపోతుంది. ఇది మంచిది కాదు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన కారుకి నేను ఎప్పుడు ఎర్ర లైట్ పెట్టుకోలేదు. ఆ తర్వాత కేబినెట్ నిర్ణయించింది ఎర్ర లైట్ పెట్టుకోకూడదని, కానీ నేను మొదటి రోజు నుంచి పెట్టుకోకూడదు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వీలైనంత వరకు వీఐపీ లాంజ్లో కాకుండా మామూలు లాంజ్లో కూర్చొని జనాన్ని కలవచ్చని. నాకు ఒకటే బలహీనత, జనం 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 కలుస్తుంటే జనమే మనము, ఆ జనంతో ఉంటే అదే మహా సంతోషం, అదే ఆక్సిజన్. రాజీనామా ఇచ్చి సంక్రాంతి వెళ్ళి ఊరిలో పల్లెటూరులో జరుపుకోవాలని మా ఆవిడకి ముందే చెప్పాను. మా ఆవిడని కూడా మానసికంగా తయారుగా ఆమె ఈ మధ్య ఒక పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూ అడిగితే ఆమె ఎప్పుడు ఇంటర్వ్యూ అవ్వదు, ఎప్పుడు మీరు చూసి ఉండరు. నేను ఆ మధ్య సరదాగా అన్న ఒక చలోక్తి కారణంగా ఆమె పేరంతా దేశమంతా ఇప్పుడు బాగా ప్రచారం అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి అని పత్రికలు రాస్తూ ఉంటే నేను రాష్ట్రపతి గాను ఉపరాష్ట్రపతి గాను ఉషాపతిగానే ఉంటాను, అదే నాకు సంతోషం అని చెప్పాను. మా ఆవిడ పేరు ఉషమ్మ. ఆమెకి ఎవరో పేపర్లో అడిగితే చెప్పేసింది ఆమె, ఏమని నాయుడు గారు ముందు చెప్పారంటమ్మా మీకు ఉపరాష్ట్రపతి అవుతాడని, మీతో చర్చించాడంటే నాకేం చెప్పలేదు. ఏం చెప్పాడంటే ఏం లేదు ఉషమ్మ, 2019 అయిపోయిన తర్వాత 2020 జనవరిన రెడీగా ఉండు, సామాను సర్దుకొని మన ఊరికి వెళ్ళిపోవాలి, మనం అక్కడికి వెళ్ళి సమాజ సేవ చేయాలని చెప్పాడు. అది నా కోరిక మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కోరిక తీరే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయంలో లేను, రాజ్యాంగబద్ధమైన బాధ్యతలో ఉన్నాను.